హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను మీ ధనాని. ఈరోజు అయితే స్వీట్స్ తినాలనిపిస్తుంది. వాతావరణం చాలా చల్లగా ఉండడం వల్ల ఇంట్లో పాలు తప్ప ఏం లేవు. ఈ పాలతో ఏం చేస్తాం అని చూస్తుంటే కస్టర్డ్ పౌడర్ కూడా కనిపించింది ఫ్రిడ్జ్లో. పాలు వేసేసి కస్టర్డ్ పౌడర్ వేసి ఫ్రూట్ సలాడ్కి రెడీ చేసినాను. కాకపోతే ఇంట్లో ఫ్రూట్స్ లేవు. ఇందుకు ఏదో ఒక అద్భుతం చేయాలని చెప్పి అదైతే ప్రిపేర్ చేసి కస్టర్డ్ వేసి పాలని ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. ఫ్రూట్స్ ఈవినింగ్ తెప్పించుకుందామని చెప్పేసి. అప్పటి వరకు ఆత్రం ఆగదుగా మనకు. ఆ లోపు ఇంకేదో చేద్దామని చెప్పి డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఏప్రిల్ మంత్ కోసం. ఈ మంత్లో ఒక స్పెషల్ ఉంది కదా, ఏప్రిల్ మంత్లో. ఆ స్పెషల్ ఏంటో తెలుసా? అది లాస్ట్లో కనిపిస్తుంది, వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఇప్పుడు చేస్తున్న స్వీట్కి అయితే పేరు ఎవరు ఇంకా పెట్టలేదు. ఇంట్లో ఏం లేవు కాబట్టి డ్రై ఫ్రూట్స్ కట్ చేసి ఏదో చేస్తున్నాను చూడండి లాస్ట్ వరకు. అమ్మయ్య, మార్చి అయితే అయిపోయింది. ఏంటో 2 రోజులు వర్షం పడుతుంది, 2 రోజులు ఎండ కాస్తుంది. మార్చి నెలంతా చాలా గజిబిజిగా ఉంది. ఏప్రిల్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఏప్రిల్ వచ్చేసింది. మరి ఈ మంత్ ఎలా ఉంటుందో మరి చూద్దాం. నేను చేస్తున్న స్వీట్కి అయితే ఇంకా పేరేం పెట్టలేదు. వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా ఏం పేరు పెట్టాలనిపిస్తుందో, ఈ స్వీట్కి ఏదైనా పేరు పెట్టండి మీరే, ఎవరైనా చూసిన వాళ్ళు. వీడియో చేయాలని అనుకోలేదు, అందుకే కస్టర్డ్ తయారు చేసినప్పుడు వీడియో తీయలేదు. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా కూడా చేయొచ్చు. స్వీట్స్ తినాలనుకుంటే మాత్రం పెద్దగా ఏమి ఉండక్కర్లేవు. బ్రెడ్ ప్యాకెట్, పాలు ఉంటే చాలు. సింపుల్గా అయిపోయే స్వీట్ చేసుకోవచ్చు అని నాకు కూడా మొన్నే అర్థమైంది. అద్భుతాన్ని చేశాను నేను. ఈ అద్భుతానికి పేరు ఇంకా పెట్టలేదు. కస్టర్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను బ్రెడ్ మీద. చూడటానికి అచ్చం రస్మలై లాగే ఉంది, అందుకే ఫన్ కోసం టైటిల్ రస్మలై అనే పెట్టిన. కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను రస్మలై వేసి. బ్రెడ్ మీద వీడియో చూడంగానే రస్మలై అనుకున్న వాళ్ళందరికీ ముందుగా ఏప్రిల్ ఫూల్. ఇంకో లేయర్ అప్లై చేసుకుంటున్నా. ఇంకో 4 బ్రెడ్ పీసులు పెట్టి కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నా. ఇదే మన అద్భుతం, పేరు లేని స్వీట్.